కుంభరాశి జాతకుల జీవితంలో 2 గండాలు పొంచి ఉన్నాయి అంటున్నారు పండితులు. ఏమిటి ఆ గండాలు, ఏం జరగబోతుంది అనే వివరం ఒక్కొక్కటిగా వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దామండి. ఈ రోజున ఈ రాశి జాతకులు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులతోనే మోసం జరిగే ప్రమాదం ఉంది. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. చాలా అప్రమత్తంగా ఉండండి. వారిని మీరు చాలా కాలంగా గుడ్డిగా నమ్ముతున్నారు. వారి వల్ల కొన్ని సందర్భాల్లో కేడు జరిగినా మీ యొక్క కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నా వారితో బంధాన్ని ఆపలేకపోతున్నారు. అటువంటి వ్యక్తుల వల్ల ఈ రోజే చిక్కుల్లో కూరుకునే ప్రమాదం ఉంది. మీరు అవసరం లేని ఒక అనవసరమైన బంధాన్ని నెత్తినేసుకున్నారు. జాగ్రత్త. అలాగే వారి రీత్యా ఈ రోజున ఒక గొడవకు కూడా వెళ్ళొచ్చు. అది మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పోలీస్ కేసుల వరకు కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ఈ గండం నుండి బయటపడడానికి ఖచ్చితంగా చాకచక్యంగా వ్యవహరించండి. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలి, ఏది అనర్హత మనకి అనే విషయం తెలుసుకోండి. తొందరపాటుతనం అస్సలు పనికిరాదు. ఈ రోజున అసలే పనికిరాదు. చిన్న తప్పు కూడా పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది. కావున అప్రమత్తతతో పాటుగా మీ యొక్క పరిస్థితుల్లో కూడా మార్పుని గమనిస్తూ ఉండండి. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త. డబ్బు, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త. సహాయాల విషయంలో జాగ్రత్త. ఈ రోజున మీ చెయ్యి ముందుగా ఉండడం కంటే కూడా వెనుకగా ఉండడమే మీకు మేలు అంటున్నారు పండితులు. ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దు. నిత్యం ఇష్టదైవ ఆరాధనతో పాటుగా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయను జోబులో పెట్టుకుని వెళ్ళి తిరిగి వచ్చాక ఎక్కడైనా పారే నీటిలో కానీ దూర ప్రదేశంలో కానీ పడవేసి ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. అంతా మంచి జరుగుతుంది.